నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మొన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని బోడుపల్లి దగ్గర ఒకటి ఉంటది. ఆ స్కూల్లో ఫీజుల దోపిడీ పైన పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు. వస్తే వాడు గేట్ వేసుకొని గేట్ తీయలే. నేను ఎమ్మెల్సీని పోవచ్చు, కానీ తల్లిదండ్రుల కోసం ఎట్లయినా పోతాను పోయినా గదాన్నే వదిలిపెట్టలే. మిమ్మల్ని వదిలిపెడతారా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో మర్యాదగా మూసుకొని పీక్తారా, లేకపోతే ఇంకా ఇదే డ్రామాలు చేసి దోపిడీ చేస్తామంటే దాడులు చేస్తాం బిడ్డ, దాడులు చేస్తామని చెప్తా ఉన్నా. ఇక ఛానళ్లలో ఇప్పుడు ఏమొస్తుంది, కార్పొరేట్ సంస్థల పైన దాడులు చేస్తాం అని తిన్మార్ మల్లన్న వీళ్ళ చూపియరు. ఇక దాడులు చేస్తా అన్నాడు మల్లన్న. గాంధాకి వచ్చిన మీ దాకా రామా, ఎన్నడో ఉన్నాడు మీ దాకా దగ్గర వస్తాం. సోదరులారా, ఇక్కడ రాని పేరెంట్స్ పేరెంట్స్ రాజు ఎక్కడైనా ఇక్కడి నుంచే చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఏ కార్పొరేట్ కాలేజీడైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన, తల్లిదండ్రులు హింసకు గురి చేసిన, ప్రత్యేక ఫీజుల పేరుతో దోపిడీకి దిగబడ్డా ఫస్ట్ 4 దన్నురి తన్నినాక నేను చూసుకుంటా దాని కథ. సోదరులారా, ఇక నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదారు నాది. వాళ్ళకు గొప్ప చదువు అందించేటువంటి జిమ్మేదారు నాది, బాధ్యత నాది.